హయ్యర్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేయాలనే దానిపై ఇటు స్టూడెంట్స్ అటు పేరెంట్స్ రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఏ ఇన్స్టిట్యూట్ మంచిది, ఎక్కడ జాయిన్ కావాలి, ఎందులో ప్లేస్మెంట్స్ ఎక్కువ, ఎక్కడ చదివితే భవిష్యత్తును భరోసా, ఇలా అన్ని వెరిఫై చేస్తుంటారు. అలాంటి వారి కోసం దేశంలో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, లా, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో విద్య ఎలా ఉన్నది, టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ ఎలా ఉన్నదనేదే దాన్ని బేస్ చేసుకొని భారత ప్రభుత్వం ర్యాంకులు విడుదల చేస్తుంది. ఇందుకోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2015లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ను 2015లో ఏర్పాటు చేసింది. 2016 నుంచి ఏటా NIRF ర్యాంకులు విడుదల అవుతున్నాయి. ఈ ఏడాదికి గాను ఇటీవల ఉత్తమ విద్యా సంస్థలకు సంబంధించిన ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి. IIT మద్రాస్ NIRF 2025లో అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇండియాలో ప్రముఖ సంస్థగా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. అసమానమైన బోధన, దృఢమైన పరిశోధనలకు IIT మద్రాస్ ప్రసిద్ధి. NIRF 2025లో IIT ఢిల్లీ రెండో అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థగా నిలిచింది. అత్యాధునిక పరిశోధన, హై లెవెల్ టీచింగ్ స్టాఫ్, స్టార్టప్స్, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ తదితర ప్రత్యేకతలతో మేటిగా నిలుస్తోంది. NIRF 2025 ఇంజనీరింగ్ జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. IIT బాంబే ఈ విద్యా సంస్థ ఏటా దాదాపు 400 స్పాన్సర్డ్ ప్రాజెక్టులతో పరిశోధన, ఆవిష్కరణ, కన్సల్టెన్సీలో రాణిస్తుంది. దాదాపు అన్ని విభాగాల్లో జాతీయ, ప్రపంచ ర్యాంకింగ్లను సొంతం చేసుకుంటోంది. NIRF 2025 ఇంజనీరింగ్లో IIT కాన్పూర్ 4వ స్థానంలో ఉంది. దాని కఠినమైన విద్యా కార్యక్రమాలు, పరిశోధన సహకారాలు విభాగాలలో సమగ్ర విద్యార్థుల అభివృద్ధిపై ప్రాధాన్యత కారణంగా ఇది విస్తృతంగా గౌరవించింది. అలాగే 5వ స్థానంలో IIT ఖరగ్పూర్, 6వ స్థానంలో ఉన్న IIT రూర్కీ, 7వ స్థానంలో ఉన్న IIT గౌతహి, 8వ స్థానంలో ఉన్న IIT హైదరాబాద్ లో నిలిచాయి. NIT తిరుచి 9వ స్థానంలో నిలవగా టాప్ 10లో IIT బనారస్ హిందూ యూనివర్సిటీ నిలిచాయి.